ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మరి దేవుని మాటలు బోధించడానికి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి సమయమును బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట మరి దేవుని గురించి నేను మీకు చెప్పాలని మరి ఆశ పడుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనాన్ని మనం అందరము తెరిచి ఈ మాటను చదువుదాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఇర్మియా 32:27లో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటిది అంటే, యెహోవానైన నేను సర్వ శరీరులకు దేవుడు. ఆమేన్. ఆయన ఎవరికి దేవుడు అంటే, దేవుని బిడ్డలారా, సర్వ శరీరులకు, శరీరము కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు అని దేవుడు తనకు తానే ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. తనకు తానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేనెవరిని అంటే, సమస్తమైనటువంటి శరీరములకు ఆత్మ అయిన దేవుడు. అదే రకంగా మరి సంఖ్యాకాండము 16:22లో కూడా దేవుడు ఈ మాటను గుర్తు చేస్తా ఉన్నాడు. సమస్త శరీర ఆత్మలకు దేవుడు అయిన దేవా, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా. మరొకసారి ఇదే సంఖ్యాకాండము 27:15లో కూడా ఇదే మాట, దేవుని మాట సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. ఆమేన్. ఈ సంఖ్యాకాండము 27 మరి సంఖ్యాకాండము 16లో సమస్త ఆత్మల శరీరములకు దేవుడు అన్నాడు, సమస్త ఆత్మలకు దేవుడు అంటున్నాడు. నేను సమస్త శరీరులకు దేవుడు అంటున్నాడు. మరి నేను ఎవరిని అని దేవుడు తనకు తానే ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. తనకు తానే మరి పరిచయము చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఎవరు అంటే, ఆయన సర్వ శరీరులకు దేవుడు, సర్వ ఆత్మలకు, ప్రతి ఒక్క ఆత్మకును ఆయన దేవుడు అంటున్నాడు. మరి దేవుడు అనే పదానికి ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణము ఏంటిది అంటే, దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, మరి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఆమేన్. అసాధ్యమును సాధ్యపరిచే వ్యక్తి మాత్రమే దేవుడు. అందును బట్టి దేవుడు అంటున్నాడు, నేను సమస్తమైన శరీరులకును దేవుడను, సమస్త ఆత్మలకును దేవుడను, శరీర ఆత్మలకు దేవుడను అని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే నాకు అసాధ్యమైనది ఏదీ లేదంట. ఈ ఉదయకాలము దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి మరి దైవజనమ, సంగమ, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులకు సమస్తము సాధ్యము కాకపోవచ్చు, కానీ నీవు ఆరాధించే దేవుడు, నువ్వు కొలిచే దేవుడు, నువ్వు నమ్ముకుంటున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్న దేవునికట సమస్తము సాధ్యమంట. కొంచెము కాదు, మధ్యము కాదు, కానీ పూర్తిగా సాధ్యము. సమస్తము, అన్ని విషయములలో దేవుడు సాధ్యపరిచే దేవుడు. యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదీ లేదంటున్నాడు. ఇక నేను చెయ్యగలగలేనిదంటూ ఏది కూడా ఉండదు. ప్రతిది కూడా నేను చేయడానికి సమర్థుడను. ప్రతి విషయము, ప్రతి దాంట్లో, ప్రతి పనిలో, ప్రతి క్రియలో, ప్రతి దాంట్లో దేవునికి సామర్థ్యం ఉంది. ఈరోజు చెప్తున్నటువంటి ప్రత్యేకమైన అంశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవానైన నేను నీకు దేవుడనై ఉన్నాను. నీ జీవితంలో, నీ కుటుంబములో అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఎందుకంటే నేను నీ ఆత్మకు దేవుడను, నీ శరీరానికి దేవుడను అన్నప్పుడు నీ దేహానికి కానీ నీ ఆత్మకు కానీ అసాధ్యమైనది ఉంటుందా?
ఉండదు. దేవుని బిడ్డలారా, మనము ఆరాధిస్తున్నాము, మనము ఆత్మతో ఆరాధిస్తున్నాము, శరీరముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మరి ఆత్మతోనూ శరీరముతో ఆరాధించే నీకు ఆయన దేవుడుగా ఉంటున్నప్పుడు నీకన్నీ సాధ్యమే. ఆమేన్. నీకన్నీ సాధ్యమే. చెప్తామా? మనకన్నీ సాధ్యము. ఎందుకు అంటే మన ఆత్మలకు దేవుడు, మన శరీరానికి దేవుడు. ఆయన దేవుడికి అసాధ్యమైనది ఏది లేనప్పుడు నువ్వు ఆరాధించే నీ దేవునికి, నువ్వు మొరపెట్టే నీ దేవునికి, నువ్వు అంగలార్చే నీ దేవునికి, నువ్వు రోధించే నీ దేవునికి ఏమైనా ఉన్నదా అంటే అసాధ్యమైనది ఏదీ లేదు. దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. దేవుని బిడ్డలారా, దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే మనము దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులము, దేవుణ్ణి ప్రార్థించే దేవుని బిడ్డలము, దేవుణ్ణి వెంబడించే దేవుని సైనికులము, దేవుని మాటలో మనము నడిచేటువంటి దేవుని ప్రియులము. కాబట్టి దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. అరణ్యములో నేను త్రోవ కలుగ చేసినను, ఎడారిలో నేను నదులను ఉబికింప చేసినటువంటి దేవుడు అని అంటున్నాడు. యెషయా గ్రంథము 43:19 దేవుడు అంటున్నాడు, అరణ్యములో త్రోవ అండి. అరణ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుని బిడ్డలారా, అన్ని పొదలుంటాయి, అన్ని దేవుని నామ మహిమార్థమై దేవుని సన్నిధిలో దేవుడు సృష్టించినటువంటి ఒక నేచర్ ఏందంటే అరణ్యము. ఆ అరణ్యంలో అన్ని గుబురుగా చెట్లుంటాయి, పొదలుంటాయి, పెద్ద పెద్ద చెట్లుంటాయి, అన్నీ పచ్చదనముతో ఉంటాయి. అక్కడ మార్గమే ఉండదు, అంతా ఒకేలాగా కనబడుతూ ఉంటది. దేవుని బిడ్డలారా, అయితే ఆ అరణ్యంలో ఎటు చూసిన పచ్చదనము, చెట్లే కనబడతాయి కానీ దారే కనబడదు. కానీ దేవుడు అంటున్నాడు, అరణ్యములో నేను మార్గాన్ని ఏర్పాటు చేశాను, ఎడారి ప్రాంతములో నదులను ఉబికింప చేశాను. ఎడారి అంటేనే ఒక చుక్క నీళ్లు దొరకనటువంటి ప్రాంతము. ఆ ఎడారి స్థలములో దేవుడు ఏమి కలిగింప చేస్తానంటున్నాడు? నీటి ఊటలను, నదులను పుట్టిస్తానంటున్నాడు. మార్గముగా అరణ్యములో ఏర్పరిస్తే ఎడారిలో నీళ్ళ ఊబిని, నీళ్ళ నదులను దేవుడు ప్రవహింప చేస్తాడు. అది ఎవరికి సాధ్యము? మండే ఎండలలో మనము చుక్క నీళ్లు నేల మీద పోస్తేనే ఆవిరిగా మారేటువంటి ఆ స్థలములో మరి ఎండ తీవ్రత బాగా ఉన్నప్పుడు నీళ్లు ఎన్ని పోసిన నేల ఇంకింప చేస్తుంది. అలాంటి ఎండలోనే నీళ్లు ఆవిరైపోయేటువంటి పరిస్థితులలో ఎడారిగా ఉన్నటువంటి చుక్క నీరు దొరకని ఇసుక ప్రాంతము, డిజార్ట్ ప్లేస్ అంతా ఇసుక మయముతో దిబ్బలతో ఉంటుంది. నీటి చుక్క కనబడినటువంటి ఆ ప్రాంతంలో దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే నదులను పుట్టిస్తాడంట, నదులను కలుగజేస్తాడు. చిన్న ఊటలను కాదు కానీ నదులనే ప్రవహింపచేసే దేవుడట. అరణ్యంలో త్రోవను ఏర్పాటు చేస్తాడు, బండలో నుంచి నీళ్లను రప్పిస్తాడు, చేదైనటువంటి మారాను మధురముగా మారుస్తానంటున్నాడు దేవుడు. మరి అలాంటి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంది అంటే ఏదీ ఉండదు. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు కొలిచే దేవుడు, నువ్వు నమ్మే దేవునికి సమస్తము సాధ్యమే. మత్తయి సువార్త 19:26, మార్కు 10:27 దేవుని మాట సెలవిస్తుంది, ఇది మనుషులకు సాధ్యమే. దేవుని బిడ్డలారా, ఇది మనుషులకు సాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి సాధ్యమైనప్పుడు దేవుణ్ణి ఆరాధించే నువ్వు ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, మనస్సుతో శరీరముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నీకు సాధ్యము. ఆమేన్. దేవుడు ఎందుకు ఇక్కడ ఈ మాట పర్టికులర్ గా దేవుడు సెలవిచ్చాడంటే శరీరాలకు దేవుడు అన్నాడు, ఆత్మకు దేవుడు అన్నాడంటే ఎవరైతే ఆత్మతోనూ సత్యముతోనూ మనస్సుతోనూ దేవుణ్ణి ఆరాధిస్తారో, దేవుణ్ణి వెంబడిస్తారో ఆ యేసయ్యకు సాధ్యమైనది నీకును సాధ్యము చేస్తాడు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనం అనుకుంటాం మన పరిస్థితులు చేదాటిపోయినప్పుడు, మన వ్యాధి మనల్ని చేయి దాటిపోయినప్పుడు, మన కుటుంబ సమస్యలు చేయి దాటిపోయినప్పుడు మనము కుమిలి ఏడుస్తూ ఉంటాం. అయ్యో నా కుటుంబము విరిగిపోతా ఉంది, అయ్యో నా బిడ్డల భవిష్యత్తు పూర్తిగా ఖరాబ్ అయిపోయింది, ఇదిగో ఈ వ్యాధి ముదిరిపోయింది, ఇక ఈ పరిస్థితులు నన్ను ఏ మాత్రము బ్రతకడానికి వీలు లేకుండా మార్గములన్నీ మూసేశాయి, ఇక జీవించేటువంటి సమయమే లేదు, జీవించాల్సినటువంటి
ఆ యొక్క ఆశనే లేదు, ఆ కోరికనే లేదు అని ఎప్పుడైతే నీ శ్రమ నిన్ను ఒత్తిళ్లకు గురి చేసి నీ శ్రమల నిన్ను కఠినత్వంలోనికి నడిపిస్తుందో దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు నీకు కఠినమైనప్పుడంట దేవుని మార్గము నీకు సులువుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. మన పరిస్థితులు మనల్ని ఎప్పుడు కఠినమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తాయో దేవుని మార్గము మనకంత సులువుగా మన మధ్యలోనికి దేవుడు తీసుకొస్తాడు. నువ్వు కఠినమైపోతున్నప్పుడు, పరిస్థితులను కఠినంలోనికి నడిపించినప్పుడు, భయంకరమైనటువంటి స్థితులలో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు కనిపిస్తుంది ఏమంటే, ఇక ఏ సహాయము నా దగ్గరికి రాదు, ఇంకా ఎప్పుడు కూడా నేను పైకి లేవలేను, ఇక పైనుండి నేను పడిపోతానే తప్ప పైకి లేవలేను అని నిరుత్సాహముతో కృంగిపోయి అలజడులతో నువ్వు కుమిలిపోతున్నప్పుడు దేవుడు అంటాడు నీకు కఠినమైనటువంటి ప్రతి పరిస్థితి దేవుడు ఆయనకు సులువైన మార్గముగా దేవుడు మారుస్తాడంట. ఇశ్రాయేలులను దేవుడు మరి ఎర్ర సముద్రము గుండా నడిపించాడు. ఎప్పుడు నడిపించాడు తెలుసా దేవుని బిడ్డలారా? వెనక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రము వారికి ఎదురొచ్చింది. ఇక వారు అనుకున్నారు ఇక వెనక్కి వెళ్ళినా చచ్చిపోతాము, ముందుకెళ్ళినా చచ్చిపోతాము, ఇక్కడున్నా చచ్చిపోతాము, ఇక మాకు జీవితంలో హోపు లేదు, ఇక మా జీవితంలో బ్రతుకుతామన్న ఆశే లేదు. అయితే వారు దేవుని వైపు చూశారట, వారు దేవుని వేడుకున్నారట. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం మన జీవితంలో మన పరిస్థితులు మనల్ని అతలాకుతలము చేస్తాయో, వెనక ఫరో సైన్యములాగా, ముందు ఎర్ర సముద్రములాగా, ఇక ఎదురీద లేకుండా, ఇక పైకి లేవలేకుండా కొమిలిపోయి ఇక సహాయము లేక ఒంటరితనములో విడవబడుతున్నప్పుడు దేవుడు నీ కోసం ఒక అద్భుతమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. సముద్రంలో దేవుని ప్రజలకంట దేవుడు మార్గాన్ని ఏర్పరిచారంట. ఫరో సైన్యము మరణపు అంచుల్లో నడుస్తున్నారు. ఇక వారికి ఏమి కనబడుతుందంటే ఇక జీవితాల మీద ఆశే లేదు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, జీవితం మీద నాకు ఆశ లేదనుకుంటున్నావేమో, ఇక ఈ రోగము, ఈ భయంకరమైన రోగం మరణముతోనే ఇక నా జీవితం అంతమైపోతుంది అనుకుంటున్నావేమో, భయంకరమైనటువంటి అప్పులలో ఉండి ఇక ఈ జీవితము ఇంతే అనుకుంటున్నావేమో, ఇక నీ జీవితంలో పిల్లలు లేక ఇక నా సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, రోజులు గడిచిపోతా ఉన్నాయి, సంతాన భాగ్యము లేక ఇక నా జీవితమే నిరీక్షణ లేక, ఓపిక లేక నువ్వు ఏడుస్తూ కన్నీటితో మొగ్గిపోతున్నావో దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు ఎప్పుడైతే నీ స్థితి కఠినత్వంలోనికి మారుతుందో, ఎప్పుడైతే నీకు సహాయము దొరకక ఒంటరిగా నువ్వు మార్చబడతావు, నా దేవుడు అంటున్నాడు సమస్త మానవ ఆత్మలకు దేవుడనైనటువంటి నేను అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో రహదారిని ఏర్పరచువాడను నేనే, నీ జీవితంలో నదులను ఉపికింప చేయువాడను నేనే, నీకు నేను సమస్తము సాధ్యము చేస్తానంటున్నాడు. ఆమేన్. ఎవరికి సాధ్యము దేవుడు చేస్తాడంటే, ఆత్మతోటి శరీరముతోటి ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, సమస్త మానవ ఆత్మలకు దేవుడనైన దేవుడు అసాధ్యమైనది నాకు లేదు బిడ్డ, నీ జీవితంలో నేను తప్పకుండా కార్యము చేయబోతాను, నీ రోగము నుంచి నీకు విడుదల కలగబోతా ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎదుర్కొంటున్న ఆ భయంకరమైన పరిస్థితిలో దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఈ రోగము ఎందుకు నన్ను వేధిస్తుంది, ఇక ఈ రోగముతోనే నా జీవితము ఉండాలా అని అనుకుంటున్నావు. దేవుని బిడ్డ, రోగములో నుంచి దేవుడు నీకు విడుదల, అప్పులలో నుంచి విడుదల, కుటుంబ సమస్యల్లో నుంచి విడుదల, బిడ్డల నుంచి దేవుడు నీకు విడుదలనివ్వబోతా ఉన్నాడు. మరణ భయముతో నువ్వు బాధపడుతున్నావేమో, ఉదయం లేస్తే అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నావేమో, ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ కుమారుడా కుమార్తె, దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక నూతనమైన కార్యము కలగజేస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 43:19 మాట దేవుడు, అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేసి ఉన్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను.
దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి దేవుని జనమ, దైవ జనమ, సంగమ, ఆలోచించండి. కఠినముగా ఉంది అనుకుంటున్నావేమో, ఇక ఈ పరిస్థితిలో దేవుడు నాకు ఏమి చెయ్యలేడు అనుకుంటున్నావేమో, ఇక ముందుకు వెళ్ళలేను అనుకుంటున్నాము. అనేక ఇంటర్వ్యూలు ఇచ్చి అలసిపోయావేమో, ఇక కుటుంబంలో భార్య భర్తల మధ్యలో విడాకులు వచ్చి ఇక నా భార్య నన్ను కలవదు, నా భర్త నేను కలవను అనుకుని, పిల్లల భవిష్యత్తు ఆగమైపోయింది అనుకొని అనేక మార్లు నువ్వు ఏడుస్తూ బాధపడుతున్నావేమో. దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. దేవుడికి అసాధ్యమైనది లేదు అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు శరీరముతో, ఆత్మతో, మనస్సుతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నీ జీవితంలో ఒక కార్యము జరిగిస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి మొక్కుతున్నప్పుడు, దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు, నీ ఆత్మతో, నీ శరీరముతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. నీ జీవితంలో చేస్తాను, నీ కుటుంబంలో చేస్తాను, నీ బిడ్డల జీవితంలో చేస్తాను, నీ భర్త జీవితంలో చేస్తాను, నీ ఉద్యోగంలో చేస్తాను, నీ గర్భఫల విషయంలో నేను అద్భుతం చేస్తాను. నేను ఒక నూతనమైన కార్యము చేయించున్నాను. అది ఇప్పుడే స్టార్ట్ అవుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్తాను, ఇప్పటి వరకు విసిగి వేసారిపోయి ఉన్నావేమో, ఇక జీవితం మీద ఆశ లేదని నువ్వు తలంచుకొని ఉంటున్నావు. దేవుడు మాట్లాడతాను, ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం కొరకు ప్రయత్నించాను, ఎన్ని సంవత్సరాలు బిడ్డల కొరకు నేను ఎదురు చూస్తాను, ఎన్ని సంవత్సరాల వివాహం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డ, ఇప్పుడే అది మొలచును, అది స్టార్ట్ అవుతుంది నీ జీవితంలో. ఇప్పుడు దేవుడు నూతన కార్యము చేయడానికి దేవుడు ఆరంభిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మే దేవునికి సమస్తము సాధ్యం. నీ అప్పులు తొలగించడము దేవునికి సాధ్యము, నీ బిడ్డలకు మంచి భర్తలను ఇవ్వడము దేవునికి సాధ్యము, నీ కుమారులకు మంచి కోడలను ఇవ్వడము దేవునికి సాధ్యము, నీ భయంకరమైన మానసికమైన వ్యాధులలో నుంచి విడిపించడం దేవునికి సాధ్యము, నీకు గర్భఫలం ఇవ్వడము దేవునికి సాధ్యము, నీ ప్రతి బంధకాలలో నుంచి విడిపించుట దేవునికి సాధ్యము. ఎందును బట్టి అంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ ఆత్మకు దేవుడై ఉంటున్నాడు, నీ శరీరానికి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి నీ దేవునికి సమస్తము సాధ్యం. ఇప్పుడే నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఏ కార్యం అంటే, ఎడారి లాంటి జీవితము, అరణ్యము లాంటి జీవితము, త్రోవలేనటువంటి పరిస్థితులు, దారులన్నీ నీకు మూసుకొని పోయాయి. అరణ్య మార్గం అంటే ఏంటిదో తెలుసా? ఇక ఏ దారి కనబడదండి, ఇంకా ఎటు చూసినా దారిలే ఉండవు. అలాంటి పరిస్థితిలో ఎవరైతే ఈ మాటలు వింటున్న బిడ్డలు ఉంటున్నారో, అరణ్యము లాంటి నీ పరిస్థితిలో దేవుడు నీకు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పరుస్తున్నాడు. ఆమేన్. ఈ ఎడారిలో నదులను ఉబికింపచేస్తాడు. ఎడారి మార్గం అంటే ఎండిపోయిన జీవితం, మోడుబారిపోయిన జీవితం, వ్యసనాలతోటి, కుటుంబ సమస్యల చేత పీడించబడి, అలసిపోయి, విసిగిపోయి, ఇక ఈ జీవితం మీద విరక్తి చెంది, ఇక ఈ బ్రతికే నాకు వద్దు అని నిరీక్షణ లేనటువంటి పాడైపోయిన పరిస్థితి, పాడైపోయినటువంటి పాపపు జీవితము, శాపపు జీవితంలో దేవుడు ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ఉబికింప చేస్తాడంట. నది అంటే ఏంటిది? నీళ్లు ప్రవహించడం అంటే, అలాంటి జీవితంతో పోరాడుతున్నావేమో దేవుని బిడ్డ. విసిగి వేసారిపోయావేమో, అంగలార్చి రోధించి ఈ పాపపు జీవితము, ఈ వేష జీవితము, ఈ జాగ్రత్తమైన జీవితము, వ్యాధికరమైన జీవితము, ఈ మోడు బారిపోయిన ఎండిపోయిన జీవితం అని నువ్వు రోధిస్తున్నావేమో. నీ బతుకును దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితంలో ఒక నదిని, ఒక దేవుని ఆశీర్వాదపు జీవ జలపు ఊటను మరలా దేవుడు నీలోనికి దేవుడు పంపిస్తున్నాడు. కాబట్టి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మన దేవునికి సమస్తము సాధ్యమే. అసాధ్యమైనది ఏదియు నువ్వు నమ్మే దేవునికి లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవానైన నాకు సమస్తమును సాధ్యమే, అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. కాబట్టి నువ్వు నమ్ము, నువ్వు నీ శరీరము, నీ ఆత్మకు దేవుడైనటువంటి యేసయ్యకు సమస్తము సాధ్యమే. ఆమేన్. నీ ఆత్మకు, నీ శరీరానికి దేవుడు. ఎవరు దేవుడండి? ఆయన నా ఆత్మకు, నా శరీరానికి దేవుడైనటువంటి యేసయ్యకు సమస్తము సాధ్యమే. నువ్వు శరీరముతో, ఆత్మతో మెంటల్గా టార్చర్ అవుతున్నావేమో. అయితే దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు, ఏ స్థితిలో నువ్వు బాధపడుతున్నా నీ ఆత్మకు, నీ శరీరానికి దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా,
ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని చెప్తా ఉన్నాడు. సమస్తము సాధ్యమే. ఆమేన్. సమస్తము నాకు సాధ్యమే. ఈజ్ నథింగ్ టూ హార్డ్ ఫర్ మీ అని దేవుడు మాట్లాడుతున్నాడు. అసాధ్యమైనది ఏది కూడా నా జీవితంలో, మన జీవితంలో దేవుడు లేదు అని ఈ ఉదయకాలము సర్వ శరీరులకు దేవుడైనటువంటి దేవుడు, సమస్త మానవ ఆత్మలకు దేవుడైనటువంటి దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా నిన్ను దేవుడు దీవించునుగాక. నీ జీవితములో ఒక నూతనమైన కార్యముతో, ఒక నూతనమైన ఆశీర్వాదాలతో సమస్తము దేవుడు సాధ్యపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రతి ఒక్కరు నమ్మకమైన దేవా, పరిశుద్ధుడా, ఈ ఉదయకాలము యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అన్నావు ప్రభా. సమస్త శరీరులకును ఆత్మలకును దేవుడవైన దేవా, ఇదిగో మా శరీరానికి మా ఆత్మలకు దేవుడు నీవే ప్రభా. మా జీవితంలో, మా కుటుంబంలో మాకు అసాధ్యమైనది ఏది లేకుండా నీవే మాకు దేవుడుగా ఉండి సమస్తమును సాధ్యపరచండి. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డల జీవితాలను బలపరచండి నాయన. ఎవరెవరైతే వారి జీవితాల్లో ఇది నాకు అసాధ్యము, ఇది నేను చెయ్యలేను అనుకుంటున్నారో దేవుని బిడ్డ, ఇదిగో యేసయ్య నామములో మాకు ప్రభువా అది అనుగ్రహించమని, యేసు క్రీస్తు నామములో అసాధ్యమైనది ఏది మాకు లేకుండా సమస్తము మా జీవితములో సాధ్యపరిచి సాధ్యుడైన దేవుడుగా మాతో ఉండమని, సమస్త మహిమ ఘనత నీకే కలుగునుగాకని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్.